తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదేవిధముగా కూడి ఉన్న సంఘం అంతటికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. చాలా సంతోషము. ఈ ప్రభు దినము మీతో కూడి దేవుని యొక్క వాక్యమును ధ్యానించే గొప్ప అవకాశము దేవుడు నాకు అనుగ్రహించిన విధానమును బట్టి. అయితే మనము కొద్దిగా కాలము నుంచి ప్రసంగి గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ప్రసంగి గ్రంథము 5 అధ్యాయాలను మనం ఏం చేశామంటే ముగించి ఉన్నాం. 5వ అధ్యాయాన్ని ముగించి మనము 6వ అధ్యాయానికి వచ్చి ఉన్నాం. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 559వ పేజీలో మనము ఈరోజు వాక్యాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయంలోకి వెళ్ళబోయే ముందుగా మనము 5వ అధ్యాయంలో ఏం జరిగింది అనేది కాసేపు ధ్యానించి 6వ అధ్యాయానికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈరోజు కాలంలో జనులందరూ కూడా ఎలా ఉంటున్నారు అనేది పరిశీలన చేసినట్లయితే, ఒక రకంగా దేవునిని ఆరాధిస్తున్నాము అని అనుకుంటూ సరైన విధముగా ఆరాధించని వ్యక్తులు ఉన్నారు. అటువంటి వారి గురించి 5వ అధ్యాయం చెప్తున్నదన్నమాట. చాలామంది కూడా నేను దేవునిని సరైన విధముగానే ఆరాధిస్తున్నాను అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు పరీక్షలలో కూడా చూడండి, బాగా రాసావా అంటే బాగా రాసామంటారు. ఒక్కోసారి రిజల్ట్ వచ్చేపాటికి ఏమవుతుంది, అంత మంచి మార్కులు రావు, లేదా ఒక్కోసారి ఫెయిల్ అయ్యే పరిస్థితులు. అంటే బాగా రాయడం అంటే ఏమిటి? ఎక్కువ పేజీలు నింపడమా, లేదా ప్రశ్నకు తగ్గ ఆన్సర్ రాయడమా? అలాగే దేవునిని ఆరాధించడము అంటే ఏమిటి అంటే దేవుడు కోరుకున్నట్టుగా మనము చేయడము, కానీ మనకు నచ్చినట్టుగా మనకు వచ్చినట్టుగా మనము చేయడము అనేది కాదు అనేది 5వ అధ్యాయం అంతా కూడా తెలియజేస్తూ ఉంది. అయితే 5వ అధ్యాయంలో మరి ముఖ్యముగా దేవుడు తెలియజేసే విషయం ఏమిటి అంటే 18వ వచనాన్ని చూద్దాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. మరియు కోరదగినదిగాను చూడముచ్చటనైనదిగాను నాకు కనబడినది ఏదనగా, సొలొమోను ఏం చెప్తున్నాడంటే చూడముచ్చటిగా ఒకటి కనబడిందంట. చాలా ఆయన కోరుకునే విధముగా ఒకటి ఉన్నదంట. ఏమిటి అది అంటే, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టాజితము వలన క్షేమముగా బ్రతుకుటయే, ఇదే వానికి భాగ్యము. చాలామంది ఈరోజు గొప్ప విషయం ఏమిటి అనుకుంటారంటే, మంచి బట్టలు ధరించుకోవడము, లేదా గొప్ప చదువులు చదువుకోవడము, 3 పూటల 3 ఉద్యోగాలు చేయడము, 3 పూటల 3 రకాల జీవితాలను కొనసాగించడము అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడైన యెహోవా సొలొమోను రాజు వల్ల మనకేం తెలియజేస్తున్నాడంటే, ఒక వ్యక్తి జీవించిన అన్ని దినములలో మంచి విషయం ఏమిటి అంటే అంటే చక్కగా తినడం. మనిషికి గొప్ప మేలు ఏమిటంట? చక్కగా తినడము, తర్వాత తన కష్టాజితము వలన క్షేమముగా బ్రతుకుచుండడం. అంటే చాలామంది కష్టపడకుండా క్షేమంగా బ్రతకాలనుకుంటాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు చక్కగా తినాలి, చక్కగా కష్టపడాలి, కష్టపడిన ప్రతిఫలమును కూడా నువ్వేం చేస్తావంట? అనుభవించాలి. అది మనిషికి ఎలాంటిదంట? భాగ్యము అని అంటారు. చాలామంది నాకు మంచి అల్లుడు దొరికాడు, లేదా మంచి కోడలు దొరికింది, మంచి కొడుకులు ఉన్నారు, ఇది నాకు చాలు అని అనుకుంటూ ఉంటారు. కొంతమందికి ఎంత మంచివి దొరికినా కూడా వాళ్ళ ఆశ తీరదు, ఇంకా 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 అంటూనే ఉంటారు. కానీ ఇక్కడ సొలొమోను చెప్తున్న విషయం ఏమిటి అంటే, ఒక వ్యక్తి జీవితంలో మేలుకరమైనది ఏమిటి అంటే అన్నపానములు తీసుకోవడము, కష్టపడడము, సుఖంగా బ్రతకడమే
ఆ వ్యక్తికి చాలా గొప్ప భాగ్యము అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే 5వ అధ్యాయంలో ముఖ్యమైన వచనము ఇదే. అయితే ఈరోజు మనము 6వ అధ్యాయాన్ని ధ్యానిద్దాం. అంటే 5వ అధ్యాయము 2 భాగాలుగా చెప్తుంది. ఒకటి దేవునిని ఆరాధించు, 2 నువ్వు సుఖంగా బ్రతుకు అని చెప్తూ ఉన్నాడు. 6వ అధ్యాయానికి వచ్చేపాటికి ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే 6వ అధ్యాయం అంతా కూడా ఒక వ్యక్తి ఏమనుకుంటున్నాడంటే డబ్బుంటే నాకు చాలు. మనం కూడా ఒక పాట పాడుతూ ఉంటాం, నీవుంటే నాకు చాలు యేసయ్యా అని పాట పాడుతూ ఉంటాం. ఆ పాట మీరు ఎప్పుడైనా విన్నారా? లేదా నీవుంటే చాలు అని అనుకున్నారు కూడానా? వినడం వేరే, అనుకోవడం వేరే, జీవించడం వేరే. అంతేనా కదా? చాలామంది అంటారు మాటలు ఎన్నైనా చెప్తారండి, చేతలకు వచ్చేపాటికి అలా ఉండదండి అని అంటారు. అలాగే పాటలు ఎన్నైనా పాడతామండి, జీవించేసరికి అలాంటి జీవితాలు ఏమీ ఉండవు. అది అప్పుడు సొలొమోను ఏం చెప్తున్నాడంటే చూడండి, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయములో మనం చూస్తున్నట్లయితే 12 వచనాలు ఉన్నాయి. ఈ 12 వచనాలలో ఈ యొక్క రచయిత తన దృష్టి అంతా కూడా దేని మీద ఉంచాడు అంటే మరలా సంపద మీదే పెట్టాడు. అంటే జనాలందరూ కూడా ఏమనుకుంటూ ఉంటారంటే బాగా సంపాదించామంటే చాలు నా జీవితానికి అని అనుకుంటారు. బాగా కూడబెట్టామంటే చాలు నా జీవితానికి అదే మేలు అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ సంపద నీ ఆత్మను రక్షించలేదు, నీ సంపద నీకు తృప్తినివ్వలేదు, నీ సంపద నీకు సంతోషమును కూడా ఇవ్వలేదు అని ఈ 6వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. సూర్యుని క్రింద దురవస్థ ఒకటి నాకు కనబడెను, అది మనుషులకు బహు విశేషముగా కలుగుచున్నది. అంటే సొలొమోను మహారాజు ఏం చెప్తున్నాడంటే మీకు అనేక మార్లు నేను తెలియజేశాను. ప్రసంగి గ్రంథంలో ఎక్కువగా వాడబడిన ఒక పదం ఏమిటి అంటే సూర్యుని క్రింద. అంటే ఏ మనుష్యుడైనా బ్రతకవలసింది ఎక్కడ? సూర్యుని క్రిందే. సూర్యుని పైకి వెళ్ళడానికి అవకాశం ప్రస్తుతం మనకైతే లేదు. చాలామంది చంద్రమండలానికి వెళ్ళగలరు కానీ సూర్యమండలానికి ఎవరు కూడా వెళ్ళలేరు. ఎందుకు చెప్పండి? వేడిగా ఉంటుందని వెళ్ళలేరు, అంతేనా? అయితే ప్రియులారా, ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడంటే భూమి మీద బ్రతికే ప్రతి నరుడు గురించి ఒక విషయం చెప్తున్నాడు. నేను భూమి మీద ప్రతి ఒక్క నరుడు జీవితాన్ని నా జ్ఞానముతో పరిశీలన చేసినప్పుడు ఒక బాధాకరమైన పరిస్థితి నాకు కనపడింది. ఏంటి బాధ? సొలొమోనుకి ఏంటి అంత బాధ పెట్టేది అంటే ఒక మనిషి భూమి మీదకు వస్తున్నాడు కదా, భూమి మీద బ్రతుకుతున్నాడు కదా, మరలా భూమిని విడిచి ఏం చేయాల్సిందే? వెళ్ళిపోవాల్సిందే. అలాగని సూర్యుని కింద సంపాదించిన దేనిలోనూ కూడా ఆయన ఏం చేయలేడంట, ఏది పట్టుకు వెళ్ళలేడు. ఒక పొయట్రీ, ఒక పాఠం ఉన్నదంట. ఏమిటి అంటే ఒక అతను ఒక ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 ఏళ్ళ తర్వాత వాళ్ళ ఊరి నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. ఎరా, నువ్వు మా ఊరిలోంచి పారిపోయావు కదా, ఏం సంపాదించావు అని అడిగారంట. నా ప్రశ్న మీకు అర్థమైందా? అడిగితే అతన్ని పట్టుకుని వెళ్ళి నేను ఈ 10 ఏళ్లలో ఈ కుడి చేతి వైపు అంటే ఉత్తర దిక్కున నీకు ఎంత కనపడుతుంది అని అన్నాడు. చాలా కనపడుతుంది అన్నాడు. తర్వాత దక్షిణ దిక్కు ఎంత కనపడుతుంది? చాలా కనపడుతుంది. తర్వాత తూర్పు దిక్కున ఎంత కనపడుతుంది? చాలా. పడమర చాలా. ఈ 4 దిక్కుల నీ కనుచూపు మేరలో ఎంత కనపడుతుందో అది సంపాదించింది నేనే. అంటే ఈయన ఊరిలో నుంచి పారిపోయి రావడం వల్ల ఏం సంపాదించాడంట? ఈ పొలాలు, స్థలాలు మొత్తం సంపాదించాడు.
అయితే ఈయన ఏం చెప్పాడంటే, అన్ని దిక్కులు బాగానే చెప్పావు కదా, పైన ఒక దిక్కు ఉంది కదా, అక్కడేం సంపాదించావు అన్నాడు. పైన ఏ దిక్కు ఉంది? అయితే ఈరోజు నిజముగా చాలామంది మనుషులు కూడా ఏమనుకుంటారంటే, దేవునిని విడిచిపెట్టి పారిపోతారు. పారిపోయి ఏం సంపాదించావంటే, ఇదిగో అది సంపాదించాను, ఇది కూడా పెట్టాను, ఇది చక్కదిద్దాను అనుకుంటాం. మనకు తెలియంది ఏమిటి అంటే, కొన్ని డైలాగులు ఉంటాయి. ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా పోలీస్కి అది ఒక సింబల్ ఉంటుంది కదా, ఎన్ని సింహాలు ఉంటాయి? కనపడేవి ఎన్ని? అలాగే ఈ సృష్టిలో కనపడే 4 దిక్కులే కానీ కనపడనిది ఒక దిక్కు ఉంది. ఆ దిక్కు ఏంటంటే పరలోకము. అది నీకు కనపడాలి అంటే, అది నీకు తెలియబడాలి అంటే, నువ్వు దేవుని నుంచి ఆ దిక్కును చూడాలి. దేవుని లేకుండా నువ్వు పైన చూస్తే నీకు పైన సూర్యుడే కనపడతాడు, కానీ పైన ఉన్న పరమందున్న దేవుడు నీకు కనబడడు. అందుకే 5వ అధ్యాయంలో ఏమంటాడంటే, నేను దేవుడిని, నేను పైన ఉన్నవాడిని, నువ్వు మనిషివి, నువ్వు ఎక్కడ ఉన్నావంట? కింద ఉన్నావు. నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి అంటే నువ్వేం చేయాలి అంటే, నువ్వు దైవ సంబంధంగా నన్ను చూడగలగాలి. అప్పుడే ఆ దిక్కు కనపడుతుంది. అయితే సొలొమోనుకి కనపడింది ఏంటంటే, ప్రతి మనిషి కూడా కనబడే ఈ 4 దిక్కుల కొరకు ప్రయాసపడుతూ ఉన్నాడు. ఈ 4 దిక్కులలో సంపాదించడానికి ప్రయాసపడుతూ ఉన్నాడు. ఈ 4 దిక్కులలో సమకూర్చుకోవడానికి ప్రయాసపడుతున్నాడు. కానీ కనపడని ఆ దిక్కును గురించి ఆలోచన చేయగలిగిన వాళ్ళు ఎవరు కూడా లేరు. అయితే ఈయనకి ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నది ఏంటంటే, కనపడనిది ఒక దిక్కు ఉన్నది అని చెప్పాడు కదా. అయితే కనపడే దిక్కు కూడా ఒకటి ఉంది. ఈ 4 దిక్కులు కదా. ఈ కనపడే దిక్కులో మనిషి పుట్టిన తరువాత, ఒక వ్యక్తి పుట్టిన తరువాత కొన్ని దేవుడు భూలోకమైన ఆశీర్వాదాలను ఇస్తూ ఉంటాడు. భూలోకమైన ఆశీర్వాదాలు అంటే ఖచ్చితంగా ఆయన ఏ దిక్కుల్లో ఇవ్వాల్సిందే? ఈ 4 దిక్కులలో ఇవ్వాల్సిందే. ప్రతి మనిషికి కూడా దేవుడు కొన్ని అవకాశాలు ఇస్తాడు. ఆ అవకాశాలను అతను ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకోవాలి. భూలోకమైన ఆశీర్వాదాలు అంటే ఏమిటి అంటే, మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. భూలోకమైన ప్రప్రదమైన ఆశీర్వాదాలు అంటే ఏమిటి? ఉండడానికి ఇల్లు, ఇంకా తినడానికి తిండి, ఇంకా చెప్పుకుంటూ పోతారు. వేసుకోవడానికి చెప్పులు, దువ్వుకోవడానికి దువ్విన. నేనేం చెప్పానంటే, ప్రప్రదమైనవి ఏమిటి అని అడిగా. ప్రప్రదమైనవి ఏంటి? ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను. చిటికిన వేలు ఇవ్వు అని ఒకడు అడిగాడు, ఒకటి చెయ్యి ఇవ్వు అని అడిగాడు. వీళ్ళిద్దరిలో తెలివైన వాళ్ళు ఎవరు? అంతేనా? మీరు కూడా తెలివిగా మాట్లాడండి. చిటికిన వేలు ఇవ్వు, బటన్ వేలు ఇవ్వు, ఉంగరపు వేలు ఇవ్వు, ఇవి కాదు నేను చెప్పాల్సింది. పరిపూర్ణంగా చెప్పాలి. సరే, మరి క్వశ్చన్ నేనే వేయడం, ఆన్సర్ నేనే చెప్పడం ఈ సంఘానికి కొత్త ఏం కాదు కాబట్టి నేనే చెప్తా. ఏమిటి అంటే, దీర్ఘాయు. భూలోకంలో గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే దీర్ఘాయు. నిజమేనా కాదా? ఈరోజు నేను ఇప్పుడే చచ్చిపోవాలనుకుంటున్నా అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా బ్రతకాలనుకుంటారు? కొంచెం బ్రతుకుదాము అని అనుకుంటారు. హాస్పిటల్లో తీసుకెళ్ళిపోండి అమ్మా అని కూడా అంటే ఏమంటారు? ఇంకేదైనా చూడండి సార్ అని అంటూ ఉంటారు. అంతేనా? అంటే భూలోకంలో గొప్ప ఆశీర్వాదం ఏమిటి అంటే దీర్ఘాయు. రెండోది ఏమిటి అంటే పెద్ద కుటుంబం. రెండోది ఏంటంట? పెద్ద కుటుంబం. పెద్ద కుటుంబం అంటే చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అంటారా? పెద్ద కుటుంబం అయితే దేవుడు చూడండి, గొప్ప విషయాలు అంటే ఏమిటి అంటే, ఈ 6వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, దేవుడిచ్చే ఈ 4 దిక్కులలో నుంచి ఆశీర్వాదాలు ఏమిటంటే, ముందుగా దీర్ఘాయువు అంట. నువ్వు ఏ దిక్కులోకి వెళ్ళాలి అన్నా నీకేముండాలి? ఆయుష్కాలము ఉండాలి. తరువాత నువ్వు సుఖముగా బ్రతకాలి అంటే, నీ అవసరాలు తీర్చడానికి, నీతో నడవడానికి ఒక పెద్ద కుటుంబమా ఉండాలి. 2. తర్వాత 3 ఏమిటంటే సంపద.
అదేంటండి ఇప్పటిదాకా సంపద వద్దు వద్దు అని అంటున్నారు కదా. దేవుడు లేని సంపద వద్దు అంటున్నా, దేవుడు ఇచ్చే సంపద వద్దని చెప్పట్లా. నిజముగా ఈ మూడు కూడా ఒక వ్యక్తి జీవితంలో చాలా గొప్ప ఆశీర్వాదాలు. నాతో పాటు చెప్పడానికి ప్రయత్నం చేయండి. మొదటిది ఏంటంట? దీర్ఘాయుషు. రెండోది పెద్ద కుటుంబం. మూడోది సంపద. ఈ మూడిటిలో పక్కన పెట్టి చూడండి, అన్ని దానిలో ఉంటాయి. మీరు అనుకున్న ఇల్లు సంపద ఉంటే ఉండిద్దా? ఆ ఇంట్లో ఆనందంగా ఉండాలంటే ఎవరు ఉండాలా? కుటుంబం ఉండాలి. ఆ ఇంట్లో సంతోషంగా ఉండాలంటే ఏముండాలా? ఆరోగ్యం ఉండాలి. ఈ మూడు ఉంటే మనిషికి అన్నీ ఉన్నట్టే అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, కొద్దిగా ముందుకు వెళ్ళి చూద్దాం. దేవుడు దీర్ఘాయుషి ఎవరికి ఇస్తారు? ఇప్పటిదాకా నేనేం చెప్పానంటే, ఈ సృష్టిలో 4 దిక్కులు ఉన్నాయి. ఈ 4 దిక్కులలో నువ్వు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నావు కదా. నువ్వు ప్రయాసపడకుండా దేవుడు కొన్నిటిని ఉచితంగానే ఇస్తూ ఉన్నాడు. ఆ ఉచితంగా ఇచ్చేది ఏమిటంటే దీర్ఘాయువు, పెద్ద కుటుంబము, సంపద. ఇవి ఉచితంగానే ఆయన ఇస్తూ ఉన్నాడు. కానీ నువ్వే దానిని సరైన రీతిగా పొందలేకపోతూ ఉన్నావు. అయితే దేవుడు ఎవరికి దీర్ఘాయుష్ని ఇస్తాడు? దీర్ఘాయుష్ అంటే ఏంటి చెప్పండి? ఎవరిదైనా ఎగిరైనా ఇంగ్లీష్ బైబిల్ ఉందా? అక్కడ ఇంగ్లీష్లో ఏం చెప్తున్నాడో చదవండి. సరే, ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనము. వివేకము లేనివాడై జనులను అధికముగా బాధపెట్టు అధికారి. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడంటే, ఒక అతను ఉన్నాడంట. అతనికి ఏమీ లేదంట, వివేకము లేదు. వివేకము లేకపోవడం వల్ల అతను ఎవరిని ఇబ్బంది పెడుతున్నాడంట? జనులను ఇబ్బంది పెడుతున్నాడు. అంటే జనులను ఇబ్బంది పెట్టే ఒక పురుషుడైనా ఒక స్త్రీ అయినా అతనిని దేవుడు ఏమంటున్నాడు? తెలివైన వాడా అని అంటున్నాడా? ఓ అజ్ఞాని అని అంటున్నాడా? అవివేకము. ఈరోజు చిన్న బిడ్డల మొదలుకొని వృద్ధుల వరకు మనము ఎవరిని కూడా ఏం చేయకూడదంట? ఇబ్బంది పెట్టకూడదు. ఒక మనిషి దేనిని బట్టి ఇబ్బంది పెడతాడంటే అతను కలిగి ఉన్న అధికారమును బట్టి. ఈరోజు చూడండి, మీరు ఎప్పుడైనా ఒక ఊహా చిత్రానికి రండి. చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే కొడతారు. ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక, ఈ పిల్లలే పెద్దవాళ్ళు అయ్యాక ఈ పెద్దవాళ్ళను కూడా ఏం చేస్తారు? కొట్టే పరిస్థితులు ఉంటాయి, తిట్టే పరిస్థితులు కూడా ఉంటాయి. అంతేనా? అంటే ఈరోజు మనం ఏమి నేర్పించాలంటే బిడ్డలకి వాళ్ళ జీవితంలో గొప్ప స్థితిలోకి వెళ్ళాలి అంటే మనము దండించేది ఎందుకో వాళ్ళకి అర్థం కావాలి. మనం ఎందుకు దండిస్తున్నామంటే వివేకము రావడము కొరకు. అలాగే దేవుడు కూడా ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే, నువ్వు వివేకవంతుడు ఎప్పుడు అవుతావంటే నీ ద్వారా ఎవరికి కూడా ఏం రాకూడదంట? ఇబ్బంది రాకూడదు, బాధ రాకూడదు. అయితే కింద చెప్తూ ఉన్నాడు, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్వంతుడగును అని చెప్తున్నాడు. దేవుడు ఎవరికి దీర్ఘాయుష్ ఇస్తాడంట? దుర్లాభమును అంటే అన్యాయముగా వచ్చే డబ్బును ఎవరైతే వద్దనుకుంటారో, ఎవరైతే జనులను ఇబ్బంది పెట్టారో, ఎవరైతే అందరినీ కలుపుకుని పోతారో వాళ్ళకి దేవుడు ఏమిస్తాడంట? మంచి ఆయుష్ని ఇస్తాడు. మనం కూడా ఒక్కోసారి తిట్టేటప్పుడు ఒక పదం అంటూ ఉంటాం, దేవుడు మంచోళ్ళని పట్టుకుపోతున్నాడు, నిన్ను పట్టుకుపోవట్లా అంటాం. అంతేనా కదా? అంటే మనము కూడా మంచి వాళ్ళని ఏమనుకుంటాం? ఎక్కువ కాలం ఉండాలనుకుంటాం. చెడ్డ వాళ్ళని. మొన్న కూడా ఒక సమాధి కార్యక్రమానికి వెళ్ళిన తర్వాత ఆ పాస్టర్ గారు వేరే ఊరు వెళ్ళారు, నన్ను సమాధి కార్యక్రమం చేయమన్నారు. వెళ్ళిన తర్వాత ఏంటి ఏమి ఏడుపు వినపడట్లా అన్న. ఏమన్నాను అంటే, చావుకి వెళ్తే ఏమి వినపడాలి? పెళ్ళికి వెళ్తే సినిమా పాటలు చెప్పండి, మొహమాటం ఎందుకు?
వినపడాలి. అయితే వినపట్ల ఏంటి అన్న, అయితే ఆయన చెప్పాడు, భర్త చచ్చిపోయాడు, ఫరో దగ్గర ఇశ్రాయేలు ప్రజలకు విడుదల కలిగినట్టే అన్న. ఫరో రాజు ఇశ్రాయేలు ప్రజలను ఎంత హింసించాడో తన భర్త అంట తనని అంతలా హింసించాడంట అని ఎవరు చెప్తున్నారంటే సంఘస్థులు చెప్తూ ఉన్నారు. అంటే ఎవరైనా నీతిమంతులను ఏమనుకుంటారంటే ఎక్కువ కాలం బ్రతకాలి అని అనుకుంటారు. నీతిమంతులు మరణిస్తే అయ్యో పాపం అని అనుకుంటారు. అదే చెడ్డవారు మరణిస్తే ఆనందపడతారా, దుఃఖపడతారా? అలాగే ఈరోజు నేనేం చెప్తున్నానంటే, దేవుడు నీకు దీర్ఘాయువుని ఇవ్వాలి అంటే నీ జీవితంలో నువ్వేం చేయాలంటే ఒక మంచివాడిగా, ఒక వివేకము కలిగిన వాడిగా, నలుగురకు ప్రయోజనకరిగా బ్రతకాలి. మేము కూడా ఆయుర్వేదిక్ థెరపీలు చేస్తూ ఉంటే కొంతమంది ఆశీర్వదిస్తూ ఉంటారు. నా ఆయుష్ కూడా నువ్వే పోసుకో, నాకు బాగా చేసి పెట్టయ్యా అంటారు. నిజంగా ఈ 70 ఏళ్ళు బ్రతకడమే మనకు కొంచెం కష్టం. వాళ్ళ ఆయుష్ కూడా వస్తే నిజంగా అలా 10 మంది దీవిస్తే 10 ఏళ్ళు ఎంత అవుతుంది? 70 అవుతుంది. మనకు వచ్చింది ఎంత? మనదో 70, అదొక 70. బ్రతకగలమా? మరి వాళ్ళు దీవిస్తున్నారు, దేనికి దీవిస్తున్నారంటే ఎక్కువ బ్రతకమని కాదు, బ్రతికినంత కాలము కూడా బాగుండమని. అయితే ప్రియులారా, నేను ఇప్పటిదాకా ఏం చెప్తున్నానంటే, ఒక వ్యక్తికి దేవుడు ఎప్పుడు దీర్ఘాయువు ఇస్తాడంటే ఈ భూమి మీద నువ్వు వివేకముగా బ్రతికినప్పుడు, ఈ భూమి మీద నువ్వు దుర్లాభమును ద్వేషించినప్పుడు, ఈ భూమి మీద నువ్వు అందరికీ ప్రయోజనకరముగా జీవించినప్పుడు దేవుడు నీకు ఏం చేస్తాడంటే దీర్ఘాయువుని ఇస్తాడు. అయితే దీర్ఘాయువుని ఇవ్వడమే కాదు కానీ నీకు ఒక పెద్ద కుటుంబాన్ని కూడా ఇస్తాడు. అయితే అది నిజమేనా అంటే అవును, అది నిజమే. మీరు గమనించండి, మన అందరము పరిశీలన చేసినట్లయితే అబ్రహాము అనే ఒక వ్యక్తి భూమి మీద ఒక ఊరి నుంచి మరొక ఊరు వెళ్ళిపోయాడు. ఎవరు చెప్పారని? దేవుడు చెప్పాడని వెళ్ళిపోయాడు. ఈ ఊరి నుంచి దేవుడు చెప్పే ఊరు వెళ్ళడానికి ఆయనకి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే 25 సంవత్సరాలు పట్టింది. ఈ 25 సంవత్సరాలు ఆయన ఏం చేశాడంటే నడుచుకుంటూ వెళ్ళాడు. ఎన్ని మైళ్ళు నడిచాడంటే 1000 మైళ్ళు నడిచాడు. ఎన్ని మైళ్ళు అండి? 1000 మైళ్ళు. ఈ 1000 మైళ్ళు 25 సంవత్సరాలు ఎవరి మాట కొరకు నడిచాడు? అందుకే దేవుడు అదే దేశంలో యాకోబుకు దేవుడు ఎంత సంతానాన్ని ఇస్తాడంటే 70 మంది అంటాడనమాట. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఎంతమంది అంటే 75 మంది అని చెప్తాడు. ఒక దగ్గరేమో 70 మంది అని, మరొక దగ్గరేమో 75 మంది అని. ఎవరిని బట్టి వాళ్ళు అంతలా వర్ధిల్లింపబడ్డారు? అబ్రహామును బట్టి. కొంతమంది నన్ను కూడా ఇప్పుడు అంటూ ఉంటారు, నువ్వు చేసింది ఏమీ లేదు, నువ్వు ఇక్కడ నిలబడ్డావంటే మీ నాన్నగారిని బట్టి నువ్వు నిలబడ్డావు అని అంటారు. నిజమేనా కాదా? మొహమాటం లేకపోయినా మీరు నిజమేనని చెప్పాలి. నిజమే అది. అలాగే నేనేం చెప్తున్నానంటే మన కుటుంబము పెద్దది అవ్వాలన్నా, మన కుటుంబము ఆశీర్వదింపబడాలి అన్నా, మన కుటుంబము ప్రయోజనకరమైన స్థితిలోకి వెళ్ళాలి అన్నా కూడా దానికి కష్టపడవలసింది ఎవరంటే మనమే. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ కుటుంబాన్ని పెద్దది చేస్తాడు. మీరు ఇశ్రాయేలు చరిత్రను ఎవరైనా సాయంకాలం వచ్చిన వాళ్ళు విన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే వాక్యానుసారంగా నడిచిన వాడికి దీర్ఘాయువు ఇచ్చాడు. తర్వాత ఏమిచ్చాడు? పెద్ద కుటుంబం ఇచ్చాడు. తర్వాత ఏమిచ్చాడు? సంపద ఇచ్చాడు. ఇశ్రాయేలు చరిత్రను మీరు పరిశీలన చేసినట్లయితే ఎవరైతే అవివేకముగా నడుచుకుంటారో, ఎవరైతే అన్యాయముగా నడుచుకుంటారో వాళ్ళ కుటుంబాలలో వ్యక్తుల మరణాలు కుక్క వచ్చి వాళ్ళ రక్తాలను ఏం చేసేదంట? నాకినట్లుగా చెప్తాడు. వాళ్ళ కుటుంబానికి ఫుల్ స్టాప్ ఎవరు పెడతారంట? దేవుడే. అంటే నేను చెప్తున్న విషయాలు మీకు అర్థమవుతున్నాయా? దేవుడే దీవించగలడు, దేవుడే నాశనం చేయగలడు, దేవుడే ఆయుష్ ఇవ్వగలడు, దేవుడే ఆయువుని తీయగలడు, దేవుడే పెద్ద కుటుంబం ఇవ్వగలడు, దేవుడే ఆ కుటుంబాన్ని తుంచగలడు, దేవుడే సంపదను ఇవ్వగలడు, దేవుడే ఆ సంపదను తీసివేయగలడు. మీరు చూసినట్లయితే యోబు కూడా గొప్ప సంపాదికుడు. కానీ ఆ సంపద ఎలా వచ్చిందంటే ఆయన ఎంత కష్టపడ్డాడు?
ఎన్ని రాత్రి పగళ్ళు పనిచేశాడు. ఈరోజు ఒక్కోసారి ఆశ్చర్యం చూడండి. ఎంతో మీరు ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఇలా చేపట్టుకుంటారు. కొంతమంది చేత్తో కొట్టి వచ్చారు. ఏంటి కడుపులో నొప్పా, ఆ టెస్ట్ పో అని చెప్తారు. భార్గవి గారు వాళ్ళ అబ్బాయి కూడా మా దగ్గరికి వచ్చి కడుపులో మంటగా ఉంది బావా అన్నాడు. ఇది ఖచ్చితంగా పేగుపోతే అని అన్నా. అయితే మరి వీళ్ళు ఏం చేశారంటే హాస్పిటల్కి వెళ్ళగానే ఆయన ఒక టెస్ట్ రాశాడు, అబ్డామినల్ స్కాన్. దాంట్లో ఏముందంటే ఆ పోతనే ఉంది. అంటే టచ్ చేయకుండానే టెస్టులు రాసేశాడు. ఇప్పుడు ఈ డాక్టర్ జీతం ఎంతంటే 5 లక్షలు. ఈ డాక్టర్లు ఈ పేషెంట్ల కోసం 12 గంటలు నిలబడే వ్యక్తి జీతం ఎంత? వాచ్మెన్ది ఓ 12,000 ఓ 15,000 ఉంటుంది. చూడండి, పేషెంట్ని టచ్ చేయకుండా 5 లక్షలు సంపాదిస్తాడు. కార్లు జరిపి, వస్తువులు జరిపి, జనాలను నడిపించి అంత కష్టపడినా కూడా అతని జీతం ఎంత? అంటే వీళ్ళిద్దరిలో ఎందుకు ఒక వ్యక్తి గొప్పవాడయ్యాడు, ఎందుకు ఒక వ్యక్తి తక్కువ వాడయ్యాడంటే వివేకం. ఈ వివేకమును, జ్ఞానము, బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు ఎవరి యందు గుప్తములై ఉన్నాయంట? దేవుని యందే. ఈరోజు నువ్వు గొప్పవాడు అవ్వాలంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, వాళ్ళు గొప్పవాళ్ళండి, వీళ్ళు గొప్పవాళ్ళండి. ఒకడు గొప్పవాడు అవ్వాలి అంటే అతడు ఎవరి దగ్గర నుంచి ఆ గొప్పతనం సంపాదించాలి? దేవుని దగ్గర నుంచి. ప్రసంగి గ్రంథంలో ఈ 6వ అధ్యాయం అంతా కూడా అదే తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయం. అయితే ఈ 6వ అధ్యాయంలో ఇప్పటిదాకా నేనేం చెప్పానంటే 4 దిక్కులు ఉన్నాయి. ఈ 4 దిక్కులలో మనిషి బ్రతకాలి అంటే దీర్ఘాయువు కావాలి, పెద్ద కుటుంబం కావాలి, సంపద కావాలి. అయితే సొలొమోను ఏం చెప్తున్నాడంటే ఒక దురవస్థ ఒకటి నాకు కనపడింది. నన్ను బాధ పెట్టే ఒక సంఘటన కనపడింది. తనని బాధ పెట్టే ఒక సంఘటన కనపడిందంట. ఏంటో తెలుసా ఆ సంఘటన? ఈ భూమి మీద ఒక వ్యక్తి ఎంత సంపాదించినా, ఈ భూమి మీద ఒక వ్యక్తి ఎంత ఉన్నా కూడా దానిని ఏం చేస్తాడంటే అనుభవించలేడంట. ఏం చేయలేడంట? అనుభవించలేడు. ఈరోజు ఉదాహరణకి నేను ఒక విషయం చెప్తాను. మొన్న మనం కూడా ఉపవాస కూడిక పెట్టుకున్నాం కదా. కొంతమంది అన్నం పంపించారు, మనకి సరిపోయింది, కొంత మిగిలిపోయింది. ఇంకా మనం ఎక్కువ పెడితే తింటారు ఎవరైనా? ఉన్నదంతా తినడానికి మన పొట్ట సహకరించదు. అలాగే ఈ జీవితం అంట మన కంటి ముందు మనం సంపాదించిన మొత్తము మనం ఏం చేయలేమంట? అనుభవించలేం. అది సొలొమోనును బాధ పెట్టిందంట. చూడండి, 2వ వచనానికి వద్దాం. 559వ పేజీ, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయం. ఏమనగా దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని, ఘనతను అనుగ్రహించును. దేవుడు ప్రతి వ్యక్తికి ఏమనుగ్రహిస్తాడంట? ధనదాన సమృద్ధిని. అంటే దేవుడు ధనాన్ని ఇస్తాడంట, ధాన్యాన్ని ఇస్తాడంట. ఈ రెండిటిని కూడా ఎలా కలిగిస్తాడంట? సమృద్ధిగా కలిగిస్తాడంట. ఎవరికి? అందరికీనా? కొంతమందికేనా? అందరికీనా? కొద్దిగా మందికేనా? చెప్పగలరా? కొద్ది మందికే. అయితే తర్వాత ధనము, ధాన్యము, సమృద్ధితో పాటు అతనికి ఏం కలిగిస్తాడంటే ఘనతను కూడా అనుగ్రహిస్తాడంట. ఒక వ్యక్తి ఒక్కోసారి కొంతమంది ఏమనుకుంటారంటే వాక్యం చెప్పేటప్పుడు నేను ఎరగదీసేయాలి అని అనుకుంటారు, నన్ను అందరూ పొగడాలి అని అనుకునే ఈ ప్రసంగాలు చేస్తూ ఉంటారు. కానీ ఎంత బాగా చెప్పినా కూడా అవతల వాళ్ళకి అర్థం కాదు. ఆశ్చర్యం ఏంటంటే, అంతేనా? ఘనపరచాలి అని అనుకుంటారు కానీ ఘనపరచడం జరగదు. అంటే ఇక్కడ ఘనపరచబడాలి అంటే అది కూడా ఎవరు ఇవ్వాల్సిందేనంట? దేవుడు ఇవ్వాల్సిందే. అంటే ధనము, ధాన్యము, సమృద్ధి, ఘనత, ఈ 4 ఐటమ్స్ మనకి ఏ పచారీ కొట్టులలో దొరకవు. మనం ఏమనుకుంటాము అంటే డబ్బులు ఏటీఎంలో దొరుకుతాయి, ధాన్యము కొట్లలో దొరికిద్ది అనుకుంటాం. కానీ ఈ 2 మనకి సమృద్ధిగా దొరకాలి అంటే అది ఎవరు ఇవ్వాల్సిందే అంట? దేవుడు ఇవ్వాల్సిందే. అయితే ఈ 4టిని దేవుడు ఒక వ్యక్తికి ఇస్తాడంట. అయితే తర్వాత చెప్తున్నాడు, అతడు ఏమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను. ఒక నీతిమంతుడు ఏది కోరుకున్నా, ఒక భయభక్తులు కలిగిన వాడు ఏది కోరుకున్నా కూడా దేవుడు ఏమిస్తాడంట? తక్కువ కాకుండా ఇస్తాడంట. అంటే సమృద్ధిగా ఇస్తాడు. అయితే సమృద్ధిగా ఇచ్చిన తర్వాత బాధపడే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పటిదాకా పాజిటివ్ చెప్పాడు, దేవుడు ఏమిస్తాడు అనేది. అయినను దాన్ని అనుభవించుటకు దేవుడు వానికి
శక్తిని అనుగ్రహింపడు. అంటే ధనముని ఇచ్చిన ఆయన, ధాన్యముని ఇచ్చిన ఆయన, సమృద్ధిని ఇచ్చిన ఆయన, తర్వాత ఘనతని ఇచ్చిన ఆయన వీటిని ఆస్వాదించే శక్తిని ఇవ్వలేడంట. ఈరోజు అందుకే మనం కూడా చూడండి, చాలా కొనుక్కొస్తాం, అన్నీ తినేస్తాం, ఒక రోజులో తినలేం, మరలా దాన్ని ఏం చేస్తాం, ఒక ఫ్రీజ్లో పెడతాం. అలాగే ఈ వ్యక్తి మనుషుల జీవితాలు ఎలాంటివి అంటే, మనము చాలా ఇలా బ్రతకాలి, అలా ఉండాలి, ఇలా జీవించాలి అని చాలా అనుకుంటాం. అనుకున్నవన్నీ సంపాదించడం కొరకు దేవుని ప్రాధేయపడతాం. దేవుడు అవి ఇచ్చినా కూడా మనం ఏం చేయలేమంట, అనుభవించలేమంట. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుడు వాక్యం ఏం తెలియజేస్తున్నది అంటే, అది సొలొమోనుని ఏం చేసిందంటే బాధ పెట్టిందంట. అక్కడ ఏం చెప్తున్నాడంటే చూడండి, అన్యుడు దాన్ని అనుభవించును, ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది. అంటే సొలొమోనుకి కనపడిన బాధాకరమైన పరిస్థితి ఏమిటంటే, ఒక నీతిమంతుడు నేను బాగా బ్రతకాలని ధనమును, ధాన్యమును, ఘనతను, వీటన్నిటిని సమృద్ధిగా అడుగుతాడు. అడిగినా కూడా దానిని ఏం చేయలేడంట, పూర్తిగా అనుభవించలేడు అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, నేను కూడా మీకేం తెలియజేస్తున్నానంటే, చాలామంది ఈరోజు వాళ్ళ యొక్క జీవితాలలో దేవునిని అడగవలసింది ధన ధాన్య సమృద్ధులు కాదు. ఇవి కేవలము ఈ భూమి మీదే నిన్ను పెంచుతాయి. భూమిని దాటి వెళ్ళిన తర్వాత అవి నిన్ను ఏం చేయలేవంట, పెంచలేవు. అయితే ఇదొక ఉదాహరణ తెలియజేశాడు. అయితే మరొక ఉదాహరణ ఏం తెలియజేశాడంటే, మనిషి యొక్క మనసు ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే అడియాసలు కలిగి ఉంటాయంట. అడియాసలు అంటే అడియాసలు ఏంటో అందరూ నన్నే చూస్తున్నారు. అడియాసలని అడుగుతున్నా నేను. సరే, అడియాసలు అంటే పోనీ అక్కడే చూద్దాం, 9వ వచనాన్ని చూద్దాం. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం. మనసు అడియాసలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దాన్ని అనుభవించుట మేలు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, అడియాసలు అంటే ఏమిటి అంటే, చూడండి, మన అందరికీ కూడా సైకిల్ తొక్కే మనకి దేవుడు ఏం చేస్తాడంటే ఒక 2 వీలర్ ఇస్తాడు. ఆ 2 వీలర్తో ఇది నాకు చాలు దేవుడా అని అనుకుంటామా? ఈ 2 వీలర్ లేని వాళ్ళు కూడా అనేక మంది ఉంటారు. కానీ మరలా మన ఆశలు దేనికి వెళ్తాయి, మరలా 4 వీలర్కి వెళ్తూ ఉంటాయి. అలాగ మనిషి యొక్క మనసు ఎప్పుడు కూడా ఒక దాని మీద కేంద్రీకృతం చేయడు. అంటే ప్రతి ఒక్కని యొక్క మనసు ఎలా అంటే అడియాసలు కలిగి ఉంటాయంట. అంటే స్థిరమైన మనసు అతను కలిగి ఉండడు. ఇలాంటి అడియాసలు కలిగి ఉన్న వ్యక్తి యొక్క జీవితం కూడా ఏమిటి అంట, వ్యర్థమే. ఒక మనిషి ఎలాగ ఉండాలంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడంట, కళలో జీవించద్దు. 5వ అధ్యాయంలో కూడా చెప్తాడు, స్వప్నాల్లో జీవించద్దు, ఇళ్ళలో బ్రతుకు. కొంతమంది అంటారు గాల్లో నడవకరా, భూమి మీద నడు అంటారు. అంతేనా? అలాగే మనిషి కూడా ఎప్పుడు అడియాసలతో జీవించకూడదు. మనిషి ఎలా జీవించాలి అంటే ఇక్కడ చాలా చక్కగా తెలియజేస్తున్నాడు. అడియాసలో కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దానిని అనుభవించుట, అంటే లేని దానికోసము ప్రయాసపడి కొట్టుమిట్టులు ఆడడం కన్నా ఉన్నదానితో ఏమవ్వాలంట, సర్దుకో. ఈరోజు మీరు చూసినట్లయితే ఆదాము అవ్వలు కూడా వాళ్ళ జీవితంలో అడియాసలు ఉన్నాయి. దేవుడు చాలా వృక్షఫలాలు ఇచ్చాడు, అవి తిని బ్రతకచ్చు కదా. వాళ్ళు ఏం చేయాలనుకున్నారు, దేవుడు వద్దన్న దానిని టచ్ చేశారు. టచ్ చేసి ఏమైపోయారంటే నాశనం అయిపోయారు. అంటే దేవుడు వాక్యం ఎప్పుడు ఏం చెప్తుంది అంటే, దేవుడు వద్దన్న దానిని ఒకవేళ నువ్వు పట్టుకున్నట్లయితే నువ్వేమైపోతావు అంటే భస్మము అయిపోతావు, లేదా నాశనం అయిపోతావు అని చెప్తున్నాడు. అదేమైపోయిద్ది అంటే వ్యర్థమైపోయిద్ది. వ్యర్థము అంటే మీకు నేను చెప్పా, వ్యర్థము అంటే ఏమిటి అంటే ఒక అబద్ధం, ఒక మాయ, ఒక నీటి ఎండమాములు మీకు తెలుసు కదా. దూరంగా ఉంటే అక్కడ ఏమున్నట్టు అనిపిస్తాయి, నీళ్ళు ఉన్నట్టు అనిపిస్తాయి. దగ్గరికి వెళ్ళాక ఏం కనపడవు. అదేంటి, మన కళ్ళు మనల్ని మోసం చేసాయా అంటే అవును, మన కళ్ళు మనల్ని మోసం చేసాయి. అలాగే మనిషి తన జీవితంలో ఏమనుకుంటాడంటే 4 దిశలా తన ఆస్తి వ్యాపించాలని, 4 దిశలా తన ఘనత వ్యాపించాలని, 4 దిశలా ప్రతిదీ అభివృద్ధి చెందుకోవాలని అనుకుంటాడు.
కానీ మనిషికి ఏది ప్రాధాన్యమైనది, ఏది ముఖ్యమైనది అంటే నీ దగ్గర ఉన్న దానితో నువ్వు తిని తృప్తి పడడమే నీకేమిటి అంట, అది మేలు అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, చూద్దాం మరొక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 3వ వచనానికి వద్దాం. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనము. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 100 మంది పిల్లలు బైబిల్లో ఎవరికి పుట్టినట్లుగా మనము చూడం. అయితే కొన్ని భౌతికంగా చెప్పుచున్న అనేకమైన విషయాల్లో అయితే చూస్తూ ఉంటాం. అయితే ప్రియులారా, ఇంతకుముందు గొప్పది అంటే ఎలాగా ఆశిస్తూ ఉంటారంటే, ఒక 2 తరాలు వెనకకి వెళ్ళండి. మీరంటే ఒకరిని ఇద్దరిని కంటున్నాం, కానీ మన 2 తరాలు వెనక్కి వెళ్ళినట్లయితే ప్రతి కుటుంబంలో 3 4 పైన ఉండేవాళ్ళు. ఎందుకు అంటే పెద్దలు గొప్పతనము అంటే ఏమనుకుంటారంటే పిల్లలు పుట్టడమే, ఒక పెద్ద కుటుంబం ఉండడమే గొప్పతనం అని భావిస్తూ ఉంటారు. అందుకే ఒక 2 3 తరాలు వెనకకి వెళ్ళినప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఈరోజు ఉమ్మడి కుటుంబాలు అంటే చాలా అరుదుగా కనపడుతూ ఉంటాయి, కానీ 2 3 తరాల వెనకకి వెళ్ళినప్పుడు ఉమ్మడి కుటుంబాలు కూడా ఉంటూ ఉండే. అంటే పూర్వీకులు ఎలా ఆలోచన చేసేవాళ్ళు అంటే, ఎంత సంతానం ఉంటే అంత ఐశ్వర్యవంతుడిని, అంత గొప్పవాడిని అని అనుకునేవాళ్ళు. అయితే ఇక్కడ రచయిత కూడా ఏమంటున్నాడంటే, ఒక వ్యక్తి ఎంతమందిని కన్నాడంట? 100 మందిని కన్నాడు. 100 మందిని కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవము నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నున్నిన ఎడల. ఇక్కడ నేను ఒక విషయాన్ని మీకు చాలా వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇందాక ఏం చెప్పాడంటే, ఒక వ్యక్తి ఏమనుకుంటాడంటే 4 దిశలో సంపాదించాలి, 4 దిశలా పేరు ప్రఖ్యాతలు రావాలి అని పోటీ పడతాడు అని చెప్పా. అలా పోటీ పడడం కూడా వేస్ట్, వ్యర్థము అని చెప్పాడు. పోటీ పడిన తర్వాత మనిషి ఏమనుకుంటూ ఉంటాడంటే, చాలామంది పిల్లల్ని కంటే అది చాలా మంచిదే అని అనుకుంటాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, చాలామంది పిల్లల్ని కనడం కాదు, కానీ ఆ పిల్లలతో ఎలాంటి జీవనాన్ని కొనసాగించాలంట? సుఖవంతమైన జీవనాన్ని. చాలామంది అంటుంటారు, నువ్వు ఒక్కడుంటే చాలురా 100 మందిని పెంచినట్టే అంటారు. లోకంలో కొన్ని సామెతలు, అంతేనా? ఈరోజు ఒక్కడితోనే మనం సుఖంగా ఉండలేకపోతున్నాం. వాళ్ళు పిల్లలు అవ్వచ్చు, ఇంట్లో ఎవరో ఒకళ్ళు అవ్వచ్చు. కానీ ఒక వ్యక్తి అంటే ఎంతమందిని కన్నాడంట? 100 మందిని కానీ దీర్ఘాయుష్వంతుడై చిరకాలము జీవిస్తాడంట. చిరకాలము జీవిస్తే రోజుకి నెలకి ఎన్ని రోజులు? 30 రోజులు. ఈ 100 మందికి పెళ్ళిళ్ళు అయ్యాయి అని అనుకుందాం, కాసేపు అనుకుందాం. రోజుకి ఒక 2 3 తగాదాలు వస్తాయి, అవుతాయా లేదా? ఇప్పుడు దీన్ని తీర్చాల్సింది ఎవరు? మరలా ఈ పెద్ద ఆయన. అంటే ఒక వ్యక్తి 100 మంది పిల్లల్ని కనడము, దీర్ఘాయుతో జీవించడము అది గొప్పదనుకుంటున్నావేమో, అది కాదు గొప్పదంట. ఒక మనిషి జీవితానికి గొప్పది ఏమిటి అంటే సుఖంగా బ్రతకడం. సుఖము సంతోషానికి తేడా ఉంది, చెప్తారా? సుఖముకి సంతోషానికి. సుఖము అంటే ఏమిటి అంటే మనకి ఆకలైన సమయంలో ఆహారం రావడం సుఖం. సంతోషం అంటే ఏంటంటే వచ్చే ఆహారము నీకు నచ్చినది రావడం. నా మాటలు మీకు అర్థమయ్యాయా? సుఖం అంటే ఏంటంటే టయానికి ఫుడ్ పడడం. సంతోషం అంటే ఆ టయానికి నీకు నచ్చింది పడడం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు సంతోషం కాదు, నీకు సుఖం చాలంటున్నాడు. ఈరోజు మన జీవితం ఎలాగుండాలంటే 4 దిశలా వ్యాపించక్కర్లా, 4 పూట్ల మరి ఘనత ప్రఖ్యాతలు మనకు అవసరంలా. చక్కగా మనము తిని చక్కగా మన కుటుంబంతో సుఖంగా బ్రతికితే చాలంట. ఆ బ్రతికిన తర్వాత ఆ మనిషి శవమును కూడా ఏం చేయాలంటే చక్కగా పాతి పెట్టాలంట. ఈరోజు కొంతమంది చచ్చిపోతున్నప్పుడు ఎలాగ పడితే అలా పాతి పెట్టేవాళ్ళు, ఆచారాలను బట్టి పాతి పెట్టేవాళ్ళు ఉంటారు. ఈ 2 3 వచనాలలో సొలొమోను ఒక వ్యక్తి జీవితాన్ని చాలా వివరంగా చూపించాడు. ఒక వ్యక్తి 4 దిశలమైన 4 దశల మీద దృష్టి పెట్టడం కాదు. దేని మీద దృష్టి పెట్టాలంటే పైన ఉన్న దిక్కు మీద దృష్టి పెట్టాలి. ఒక మనిషికి ధనధాన్య సమృద్ధి కండా
దేవుడు ఇచ్చే సుఖమును అనుభవించుట మనిషికి ముఖ్యము అని చెప్తూ, ఆ మనిషి చనిపోయిన తర్వాత చూడండి అక్కడ చెప్తూ ఉన్నాడు, తగిన రీతిని సమాధి చేయబడకయు నుండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకునిచున్నాను. ఇది చాలా సీరియస్గా చెప్తున్నమాట. ఏమి సీరియస్గా చెప్తున్నాడంటే, ఒక మనిషి తన దృష్టిని ధనము మీద, సంపాదన మీద, పిల్లల మీద, బిల్డింగుల మీద, ఇతరితరమైన వాటి మీద దృష్టి పెట్టి సంతోషమే తెలియకుండా సుఖమే తెలియకుండా చచ్చిపోతే, ఆ చచ్చిపోయిన వ్యక్తిని ఎలా పడితే అలా సమాధి చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాడి బ్రతుకు కండా మనకి గతంలోనే ఒక మాట చెప్తూ ఉంటాడు సొలొమోను. ఏం చెప్తాడంటే, నాకండా చచ్చిపోయిన వాళ్ళ పరిస్థితే బెస్టు, నాకండా ఇంకా పుట్టని వాళ్ళ నువ్వు జీవించడానికి దేవుడు నీకు ఈ జీవితాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుని పేరట జీవిస్తూ ఈ జీవితంలో నువ్వు ధనవంతుడు అవ్వడానికి కాదు, కానీ నీ అవసరాలు తగ్గట్టు సంతృప్తిగా జీవించడం కొరకు నువ్వు ప్రయాసపడు. ఈరోజు కొంతమంది జీవితాలు ఎలాగుంటాయంటే, ఎంత ఇచ్చినా కూడా తృప్తి ఉండదు. కాబట్టి అటువంటి జీవితాల్లో ఒకవేళ మనం జీవించినట్లయితే దేవుడి శిక్షకు మనము పాత్రలమవుతాం. కాబట్టి రానున్న కాలంలో మన జీవితాలలో దృష్టి పెట్టవలసింది ఏమిటి అంటే, ఆస్తుల మీద, బంగారాల మీద, ఘనత మీద, ధనధాన్య సమృద్ధుల మీద, మాటల మీద కాదు. మనము దృష్టి పెట్టవలసిన దేని మీద ఏంటంటే, దేవుడు ఇచ్చిన దానిని దేవుని కొరకు వాడుకోవడం. దేవుడు ఇచ్చిన దానిని దేవుడి కొరకు వాడుకోవడం. ఈ మాటకి సరైన నిర్వచనం ఎవరంటే అబ్రహాము గారు. ఏమంటాడంటే, నువ్వే ఇచ్చావు, నీ కొరకే నేను ఇస్తాను. ఈరోజు నిజంగా నీ జీవితము, నీ ఆయుష్కాలము, నీ ప్రాణము దేవుడి ద్వారా వచ్చిందని నీకు అర్థమైతే దానిని తిరిగి మరలా ఎవరికి ఉపయోగించాలంట? దేవుడికే ఉపయోగించాలి. కానీ నువ్వు దేనికి ఉపయోగిస్తున్నావో ఒకరోజు ఎవరు నీకు చెప్పక్కర్లేదు, కానీ నువ్వు రాయి ఒక పేజీ మీద, పాజిటివ్ ఎన్ని, నెగిటివ్ ఎన్ని లెక్కపెట్టు. ఈరోజు మనం క్రైస్తవ్యములు అనే ఒక ముసుగులో గొప్పవాళ్ళం అవ్వాలని క్రైస్తవులం అవుతున్నాం, కానీ దేవుని బిడ్డలు అవ్వాలని క్రైస్తవులుగా లేం. ఈరోజు చాలామంది, నువ్వు ఎందుకు క్రైస్తవుడు అవ్వాలంటే, నాకు నడుము నొప్పి వచ్చిందండి, ఈ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే తగ్గిందండి, అప్పుడే మాట ఇచ్చానండి మీ చర్చికి వస్తానని, అందుకే వస్తున్నానండి అంటారు. కొంతమంది ఏమంటారంటే, నాకు చాలా కాలం నుంచి పిల్లలు లేరండి, ఈ చర్చికి వస్తే పిల్లలు కలిగారండి, అందుకే ఈ చర్చికి వస్తున్నానండి అంటారు. అంటే ప్రార్థనకు వచ్చేది ఎందుకంటే పిల్లల కోసమో, ఐశ్వర్యాల కోసమో, లావాదేవీల కోసం కాదు. ఇదేమి బ్యాంకు కాదు, ఇదేమి హాస్పిటల్ కాదు, ఇదేమి బస్సు కాదు, బస్సు కౌంటర్ కాదు నీకు నచ్చిన ప్రాంతానికి పంపించడానికి. ఇది ఏంటంటే స్థానిక సంఘము. ఇక్కడ నుంచి దేవుడు ఇక్కడికి వచ్చే వ్యక్తులను ఎక్కడికి పంపిస్తాడంటే పరలోకం పంపిస్తాడు. పరలోకము పంపించడానికి ఇక్కడ ఏం చేస్తాడంటే, మీ అందరి హృదయాలను ట్యూన్ చేస్తాడు. ఎలా ట్యూన్ చేస్తాడంటే, మీరు ఆర్మీ క్లాసెస్కి ఎప్పుడైనా వెళ్ళినట్లయితే వాళ్ళ శరీరాలన్నీ కూడా దృఢంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు పట్టుకునే గన్ను చాలా బరువు, వాళ్ళు వేసుకునే షూ చాలా బరువు. అందుకే వాళ్ళ శరీరాలకు కావాల్సిన బలాన్ని అక్కడ ట్రైనింగ్ ఇస్తారు. శరీరం బలంగా ఉండాలంటే మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాలి. ఇది మొయ్యలేండ్రా బాబు అని అనుకున్నాం అనుకో, ఎప్పటికీ మొయ్యలేం. ఇది నేను చాలా అవలేలగా మొయ్యగలను అంటే మనం మొయ్యగలం. అంటే ఆర్మీలో ఇచ్చే ట్రైనింగ్ ఏంటంటే మెంటల్గా, ఫిజికల్గా ఈ రెండింటిని ట్రైనింగ్ ఇచ్చి పాస్ అయిన వారికి ఏం చేస్తారు? పోస్టింగ్ ఇస్తారు. అలాగే ఇక్కడ పరలోకంలోకి కూడా చేరడానికి క్రైస్తవులకు ఏమొస్తుందంటే ట్రైనింగ్ ఇస్తుంది. ఈ ట్రైనింగ్ పరలోకముకు వెళ్ళడానికి. పరలోకము అంటే చచ్చిపోయిన తర్వాత అందరం ఏదో ఒక లోకంకి వెళ్తాం, కానీ మనం ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. ఏంటది? ఫ్లాట్లు బిజినెస్ ఎప్పుడైనా ఇక్కడ చేసిన వాళ్ళు ఉంటే సెలెక్ట్ చేసుకుంటారు. ఈ ముక్క బాగుండిద్దండి, దక్షిణ గుమ్మం మంచిది కాదు, దక్షిణ గాలి మంచిదే, ఉత్తర గుమ్మం మంచిది కాదు, తూర్పు గుమ్మం మంచిది, 2 కిటికీలు ఉంటే 2 గుమ్మాలు ఉండాలి, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే సెలెక్ట్ చేసుకుంటారు, మేలు జరిగిద్దని. అంతేనా? అలాగే ఈ సంఘంలో ఉండి మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే, నీ ఇంటిలో కావాల్సిన ధనధాన్య సమృద్ధిని సెలెక్ట్ చేసుకోవాలి, నీకు కావాల్సిన ఘనతను సెలెక్ట్ చేసుకోవద్దు, నీకు కావాల్సిన జీవితాన్ని సెలెక్ట్ చేసుకోవద్దు. నువ్వు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే, పరలోకంలో నాకు ఒక స్థలం కావాలి, అది సెలెక్ట్ చేసుకో, దాని కొరకు ప్రయాసపడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాలను దీవిస్తాడని తెలియజేస్తూ, ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ